నేను ఒక్కనే ఉన్నాను, నన్ను ఎవరూ గమనించట్లేదు, నేను ఏ తప్పు చేసినా అందుకు సాక్ష్యం ఉండదనుకుంటే అది పొరపాటే. మనిషి ఏ పని చేస్తున్నా నిశింతగా గమనించే మూగ సాక్ష్యాలు 18 ఉంటాయని మీకు తెలుసా? వీటిని అష్టాదశ మహాపదార్థాలు అంటారు. ఇవి మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తూ ఉంటాయి. ఇవి మన లోకంలోని న్యాయస్థానాల సాక్ష్యం చెప్పకపోవచ్చు, కానీ వీటి గమనిక నుంచి మనిషి తప్పించుకోవడం అసాధ్యం. ఈ 18 మహాపదార్థాలు రహస్య యంత్రాలు లాంటివి. అవి మనిషి చేసే ప్రతి పనిని నమోదు చేసి విధికి చేరవేస్తే విధి వాటిని కర్మలుగా మలుస్తుంది. మంచి అయితే సత్కారాలను, చెడు కర్మలైతే జరిమానాలను అమలు చేస్తుంది. అవి 4 వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయ సంధ్యలు, సూర్యచంద్రులు, పగలు రాత్రి. నువ్వు ఏదైనా చెడు పని చేయబోతున్నప్పుడు అంతరాత్మ ద్వారా ఈ 17 మహాపదార్థాలు నిన్ను హెచ్చరిస్తూనే ఉంటాయి. కానీ ఆవేశంలో, కోపంలో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు. దాని పర్యవసానంగా అనర్థాలను అనుభవిస్తూ ఉంటాడు. ఒక్కోసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో, సిగ్గుతో తలదించుకుంటాం. అంతరాత్మ అనుభవపూర్వకంగా నిజమైనప్పుడు మిగతా 17 కూడా నిజమని గ్రహించగలగడం వివేకవంతుని లక్షణం. ఈ 18 అష్టాదశ మహాపదార్థాలు ఎల్లప్పుడూ నిన్ను గమనిస్తున్నాయంటే ఎవరు చూడాలో వాళ్ళు నిన్ను చూస్తున్నట్లేగా అర్థం. ఈ ఎరుక కలిగినప్పుడు ఏ మనిషి చెడ్డ పనులు చేయడానికి తెగించడు. ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో తోటివారికి సాధ్యమైనంత వరకు సహాయం చేయాలని సత్సంకల్పంతో జీవించడం ఉత్తమం.